నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరిపోయే అండా కర్రీ మళ్ళీనా? అవునండి, నాకు 60 వెరైటీస్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎగ్గే చేయాలనిపిస్తుంది. ఐ లవ్ ఎగ్స్. సో అలాంటి దాంట్లో ఎగ్ రోస్ట్ ఫ్రై చేశాను ఇవాళ. ఫస్ట్ ఒక 6 కోడిగుడ్లు ఉడకబెట్టండి. ఉడకబెట్టి ఇదిగోండి ఇట్లాగా పక్కకు పెట్టేసుకోండి. గింట్లు ఏం అవసరం లేదు. అండ్ కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద మనము ఇట్లా చేసేస్తే ఏమవుతుందంటే పిండి పిండి పొడి పొడే అవుతుంది ఎల్లో. సో చల్లారితే గట్టి పడుతుంది. ఇదిగోండి చల్లారాక ఇట్లా కట్ చేస్తున్నాను ఒక గిన్నెలోకి. 4 ముక్కలు చొప్పున కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మీరు ఫ్రై చేయాలంటే నిలబడదు కదా, ఎల్లో కరిగిపోతుంది, ఆయిల్లో వైట్ పేలిపోతుంది. సో టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ 1.5 టీ స్పూన్ మైదా వేసాను. దీనికి ఒక 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. ఎగ్ వైట్ ఒకటి వేసాను, ఎల్లో వద్దు. కొంచెం ఆల్రెడీ ఎగ్గే కానీ మళ్ళీ ఎల్లో వైట్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అండి వైట్. అండ్ బైండింగ్ కోసం కూడా మన ఎగ్ వైట్ బాగా పనికొస్తుంది. ఆ తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/8 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టీ స్పూన్ కొంచెం వేసేసి లైట్గా వాటర్ తడి చేసుకొని ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నాం. ఇక్కడ మన ఆయిల్ మంచిగా కాగింది. 85-90% చక్కగా ఎల్లో వైట్ కలుపుకుంటా, అంటే సపరేట్ అవుతాయి కదా ఆటోమేటిక్గా. కానీ మనం బైండింగ్లో మనం దీన్ని చూసుకోవాలన్నమాట. ఒక ఎల్లోకి ఒక వైట్ వచ్చేటట్టు చెక్ చేసుకుంటా చక్కగా రౌండ్ చేసుకొని ఇట్లాగా పకోడీలాగా కలిపి వేయించండి. పకోడీలు కాదు, బజ్జీల్లాగా వేయించి ఫ్రై జస్ట్ ఒక 3 మినిట్స్లో మనకి కలర్ వచ్చి ఫ్రై అయిపోతుందండి. వీటన్నిటిని తీసి పక్కకు పెట్టుకుందాం ఒక గిన్నెలో. ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాం. చలో అన్నీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి కదా ఇట్లాగా. సో ఇప్పుడు ఒక మంచి కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను, పాన్ లాంటిది తీసుకొని ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసాను. దీనిలోకి ఆనియన్స్ ఒక 3 లేదా 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వేసేయండి. ఉల్లిగడ్డ మెత్తబడి ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం ఒక 4-5 మినిట్స్. ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూను, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అక్కడ 1/8 వేసాం గుర్తుంది కదా, ఇక్కడ 1/2 టీ స్పూన్. కారం ఒక 3 టీ స్పూన్స్ వేసాను. కరివేపాకు కొంచెం స్మెల్ కోసం వేసాను. అండ్ గరం మసాలా పౌడర్ ఒక 3/4 టీ స్పూన్. గరం మసాలాలోనే మనకి ధనియాల పొడి, లవంగ, చెక్క, యాలుక A to Z ఉన్నాయండి. ఇది ఒక 3/4 టీ స్పూన్. లైట్గా మసాలా ఉంటే చాలు. ఇది హెవీ అల్లం వెల్లుల్లి పేస్టే హైలైట్ అవ్వాలి కానీ మసాలా కాదు, అందుకని కొంచెం వేసుకుంటున్నాం మనం. ఇది కూడా వేసి అంతా కలిపిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అది తీసుకొచ్చి ఇక్కడ కలిపేసేయండి. కలిపేసి అన్నీ ఒక్కసారి కలదిప్పి ఉప్పు చెక్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. బాగా కలిసిన తర్వాత స్టవ్ కట్టేశాక కొరియాండర్ లీవ్స్ వేసుకున్నా, కొత్తిమీర వేసేసుకున్నా. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే ఎగ్ రోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా చేసి తినేయండి నాలాగా. ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్.